హాయ్ అండి, వెల్కమ్ టు అనగాస్మం కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి. సో ఈరోజు నేను ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఆల్రెడీ మేము ఇది తీసుకుని చాలా డేస్ అవుతుంది. మా హస్బెండ్ నిన్న ఈ వీడియో చూసి ఇదేంటి మనం ఎప్పుడో తీసుకున్నాం కదా ఎయిర్ ఫ్రైయర్, ఇంకా ఎందుకు పోస్ట్ చేయలేదని అడిగారు. బట్ నేను పనిలో పడి మర్చిపోయానండి. సో అందు గురించి అని ఈరోజు పోస్ట్ చేశాను. చూసారండి బాక్సింగ్ ఎంత నీట్గా అసలు బాగా ప్యాకింగ్ చేశారు కదండి. సో బాగా అనిపించింది నాకు. సో మేము ఈ ఎయిర్ ఫ్రైయర్ తీసుకురాగల కారణం ఏంటంటే, ఇంతకుముందు మేము ఒక 2-3 మాల్స్లో ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యామండి. సో వెళ్ళాము. కాకపోతే ఏంటంటే నాకు హ్యాండిల్ టైప్ వచ్చి అంటే అన్నీ కూడా నాన్ స్టిక్కే ఉన్నాయండి. తర్వాత అక్కడి నుంచి ప్రెస్టేజ్కి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు. సో అందు గురించి అని వచ్చాము. సో ఈ రౌండ్ షేప్లో చూపించారండి. రౌండ్గా ఉండడం వల్ల ఎయిర్ అనేది సర్క్యులేషన్ అవుతుందని చెప్పారు. అలానే ఇది ఐరన్ అండి లోపలిది. సో హెల్త్కి సంబంధించి మనం నాన్ స్టిక్ అనేది వాడడం మానేసాం కదండి. సో అందు గురించి నాకు హ్యాపీ అనిపించింది. దానికి దీనికి డిఫరెన్స్ బాగా చెప్పారండి. మీరు అనొచ్చు అమ్మేవాళ్ళు ఎన్నైనా చెప్తారని, బట్ మనకు కూడా తెలుసు కదండి ఐరన్ కన్నా నాన్ స్టిక్ మంచిది కాదని. సో కాస్ట్ ఐరన్ అండి లోపల ఉన్నది. సో నాకైతే ది బెస్ట్ అనిపించింది. అంటే హెల్త్కి సంబంధించి మనం కొంచెం కేర్ తీసుకోవాలండి. నాన్ స్టిక్ అటువంటి వాటిలో వాడడం అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు చెప్పాను కదా హ్యాండిల్ వచ్చి వస్తాయి కదా. సో అవేంటంటే దానికి గాలి అనేది సర్క్యులేషన్ అవ్వదు అంటే ఒక బాక్స్ టైప్ వస్తుంది కదా. సో ఇదేంటంటే రౌండ్గా ఓపెన్గా ఉండి మనకి గాలి అనేది సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో అదేంటంటే ఓపెన్గా ఉండదు. ఇంకోటి ఏంటంటే అది నాన్ స్టిక్ అండి. అందులో నాన్ స్టిక్లో హీట్ చేయడం వల్ల హానికరమైన రసాయనాలు రిలీజ్ అవుతాయండి. సో అది హెల్త్కి అసలు మంచిది కాదు. మీకు తెలిసిన విషయమే, క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. సో ఏదైనా సరే మనం మంచిగా తీసుకోవడం బెటర్. అలాగే ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే ఇందులో రెసిపీస్ బుక్ కూడా ఉందండి. ఏ రెసిపీ ఎంత టైం పడుతుంది, ఎలా చేయాలన్నది ఉంది. అలానే కేక్ బ్యాటర్ని కూడా ఇచ్చారు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో లోపల ఐరన్ ప్లేట్ ఇచ్చారండి. ఇందులో మనం వేరే బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. మేము ప్రెస్టేజ్ తీసుకోవడం గల కారణం ఏంటంటే, ఇది మాత్రం ప్రమోషన్ కాదండోయ్, జాగ్రత్తగా వినండి. ప్రమోషన్ అనుకున్నారు. ప్రెస్టేజ్లో సర్వీస్ అనేది బాగుంటుందండి. సో అందు గురించి మేము దీనికి ప్రిఫర్ చేస్తాం. ఇదనే కాదు, మేము వాడే రైస్ కుక్కర్ కానీ కడాయిలండి ఇటువంటి ఏవైనా సరే ప్రెస్టేజ్లోనే తీసుకుంటున్నామండి. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, నెక్స్ట్ సర్వీస్ కూడా బాగుంటుంది. ఏ ఐటెం తీసుకున్నా చూసి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మన నాన్ స్టిక్లో వాడేది ఏది కూడా హెల్త్కి మంచిది కాదు, మనకు తెలిసిన విషయమే. సో దానికి మీరు కన్సిడర్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే అది అమౌంట్ తక్కువకు రావచ్చు, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. బట్ హెల్త్ పరంగా చూసుకుంటే ఇదే హెల్తీ అండి. అంటే ఇందులో ఏ రెసిపీ చేసుకున్నా హెల్తీగా ఉండొచ్చు మనం. అలానే ఇందులో ఏది చేసుకున్నా కూడా ఆయిల్ తక్కువగా వేసుకోవచ్చు. జస్ట్ వాటికి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. నాన్ స్టిక్లో కూడా ప్రాసెస్ సేమ్ ఉంటుంది, బట్ అందులో రిలీజ్ అయ్యే రసాయనాలు హానికరమైనవండి. అవి మన హెల్త్కి మంచిది కాదు. అంటే చెప్పాను కదా క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా మంచిది ఎన్నుకోండి. దీని మీద రీసెర్చ్ చేయండి మీరు కూడా. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఎప్పుడు చెప్పే మాట, వెళ్తే ఒక లైక్ వేసుకోండి. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం, చూసి తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.